మనం డబ్బంటే పవర్ లేదా సక్సెస్ అని అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే మనలో చాలామందికి డబ్బంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. మీ అకౌంట్లో ఎంత డబ్బున్నా లోపల పోతుందేమో అనే భయం, లేదా ఇంకా సంపాదించాలి, ఎలా సంపాదించాలి అనే బెంగ ఇది ఉంటుంది. మీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడినా మీరు ధనవంతులుగా మారకపోవడానికి లేదా ఆ డబ్బుని సంతోషంగా అనుభవించకపోవడానికి కారణం మన మైండ్ సెట్ కాదు, డబ్బు మీద మనకున్న నెగిటివ్ ఫ్రీక్వెన్సీ. నిజానికి మనందరం కూడా డబ్బుకి సంబంధించిన ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీని పట్టుకుని వేలాడుతున్నాం. కెన్ హోండా హ్యాపీ మనీ అనే పుస్తకంలో ఏమంటారంటే, డబ్బు అనేది కేవలం కాగితం కాదు, అది మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మోసుకెళ్లే ఒక ఎనర్జీ. మీరు మీ డబ్బుకి సంబంధించిన ఎమోషన్స్ని మార్చకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరిగినా మీ లైఫ్లో స్ట్రెస్, గిల్ట్, ఫియర్ కూడా పెరుగుతాయి. మరి ఆ నెగిటివ్ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా బ్రేక్ చేయాలి? మన డబ్బు ఫ్రీక్వెన్సీని పూర్తిగా సంతోషం, గ్రాటిట్యూడ్ వైపు ఎలా మార్చాలి? మన లైఫ్లోకి హ్యాపీ మనీని ఆగకుండా ఫ్లో అయ్యేలాగా ఎలా చేయాలి? దానికోసం మనం హ్యాపీ మనీ పుస్తకంలో కెన్ హోండా చెప్పిన ఈ 5 సింపుల్ స్టెప్స్ తెలుసుకుంటే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డబ్బు కేవలం ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు, అది ఎనర్జీ ఎక్స్చేంజ్. ఈ పాయింట్ మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మనం హ్యాపీ మనీ అండ్ అన్హ్యాపీ మనీకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అన్హ్యాపీ మనీ భయం, ఒత్తిడి లేదా గిల్ట్తో సంపాదించిన, ఖర్చు చేసిన ఆ డబ్బుని అన్హ్యాపీ మనీ అని అంటారు. ఈ డబ్బు ఎప్పుడూ కూడా, అంటే ఖర్చు చేసినా సంపాదించినా కూడా ఈ డబ్బు వల్ల స్ట్రెస్, గిల్ట్ ఇవి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ హ్యాపీ మనీ సంతోషం, కృతజ్ఞత, ప్రేమ వంటి పాజిటివ్ ఎమోషన్స్తో సంపాదించిన డబ్బు లేదా ఖర్చు పెట్టిన డబ్బు హ్యాపీ మనీ కిందకు వస్తాయి. ఈ డబ్బు మీ జీవితంలోకి మరింత హ్యాపీ మనీని ఆకర్షిస్తుంది. సో ఇప్పుడు అన్హ్యాపీ మనీని తగ్గించి హ్యాపీ మనీని ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం. ముందుగా ఐడెంటిఫై యువర్ మనీ బ్లాక్స్. మనం మారాలంటే ముందు ప్రాబ్లం ఎక్కడుందో క్లియర్గా తెలుసుకోవాలి. మీ అకౌంట్లో డబ్బున్నా లేకపోయినా మీ లోపల భయం లేదా గిల్ట్ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీనే మీ డబ్బు ఫ్లోని ఆపేస్తుంది. మీరు మీ అన్హ్యాపీ మనీ బ్లాక్స్ని తెలుసుకోవాలంటే ముందుగా ఈ 3 స్టెప్స్ని ఫాలో అవ్వండి. ముందుగా ఆడిట్ యువర్ మనీ స్టోరీ. మీరు డబ్బు గురించి పెంచుకున్న నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? చిన్నప్పుడు మీ పేరెంట్స్ డబ్బు గురించి ఏమనేవారు? డబ్బు సంపాదించడం కష్టం లేదా ధనవంతులంతా చెడ్డవాళ్ళు ఇలాంటి మాటలు చెప్పేవారా? ఒక నోట్బుక్లో కూర్చుని ఇవన్నీ రాయండి. డబ్బు గురించి మీకున్న 3 ముఖ్యమైన నెగిటివ్ బిలీఫ్స్ని రాయండి. ఉదాహరణకి, నాకెంత వచ్చినా అది నిలవదు, నేను ఎంత సంపాదించినా అది నాకు పనికిరాదు, ఇలాంటి పాత స్టోరీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి, అవి రాయండి. ఎందుకంటే తెలుసుకున్నాకే మనం బ్రేక్ చేయడం ఈజీగా ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, టేక్ అన్ ఎమోషనల్ స్నాప్షాట్. డబ్బు గురించి మీరు నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవడానికి మీ ప్రస్తుత ఎమోషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ అకౌంట్ బ్యాలెన్స్ చూసినప్పుడు లేదా ఏదైనా పెద్ద ఖర్చు చేస్తున్నప్పుడు వెంటనే ఒకసారి ఆగి మీ మనసులో ఏం ఫీలింగ్ ఉందో రాయండి. భయమా, బాధ, లేకపోతే గిల్టా? ఇది రోజులో కనీసం 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ వల్ల మీరు మీ ఎమోషన్స్కి రెస్పాండ్ అవ్వకుండా వాటిని ఆబ్జెక్టివ్గా అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటారు. స్టెప్ 3, క్యాచ్ ద అన్హ్యాపీ మనీ సైకిల్. మీరు డబ్బును సంతోషంగా పంపిస్తున్నారా లేక భయం వల్ల ఖర్చు చేస్తున్నారా అనేది ఆలోచించండి. మీరు జీతం రాగానే డబ్బు పోతుందేమో అనే భయంతో వెంటనే దాన్ని ఎక్కడో దాచేయడం, ఇది ఫియర్ సైకిల్. లేదా నేను ఇంత కష్టపడి సంపాదించాను, ఇప్పుడు ఇదంతా షాపింగ్కే ఖర్చు అయిపోయింది అని ఆలోచించడం, ఇది గిల్ట్ సైకిల్. మీ ఖర్చులను గిల్ట్ స్పెండ్ మరియు జాయ్ఫుల్ స్పెండ్ అని 2 రకాలుగా విభజించండి. మీరు గిల్ట్ స్పెండ్ని ఆపినప్పుడే హ్యాపీ మనీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సరే, ఇప్పుడు దాకా మనం మనీ బ్లాక్స్ గురించి మాట్లాడాం. డబ్బు విషయంలో మనకు ఉండే అతిపెద్ద భయం ఏమిటంటే భవిష్యత్తుపై కంట్రోల్ లేకపోవడం. మనందరం కూడా కష్టపడి సంపాదిస్తాం, కానీ మనకేమైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందేమో అనే ఆ భయమే మన హ్యాపీ మనీ ఫ్రీక్వెన్సీని దించేస్తుంది. ఈ భయాన్ని శాశ్వతంగా తొలగించే ఒకే ఒక్క మార్గం ఏమిటంటే సరైన ఆర్థిక రక్షణ, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. అందుకే ఈరోజు నేను మీకు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్లాన్ ఎందుకు మంచిది అండ్ ఈ ప్లాన్ మీకు హ్యాపీ మనీ ఫ్రీక్వెన్సీని ఎలా ఇస్తుంది? దీనికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ముందుగా, పెద్ద కవర్, చిన్న ప్రీమియం. కేవలం నెలకి ₹876 కడితే మీరు ఏకంగా 2 కోట్ల లైఫ్ కవర్ పొందవచ్చు. అంటే మీ కుటుంబం యొక్క భవిష్యత్తు కోసం మీరు చాలా తక్కువ ఖర్చుతో ఒక గ్యారంటీని ఇస్తున్నారు. రెండోది క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ.
టర్మ్ ఇన్సూరెన్స్లో అతి ముఖ్యమైనది క్లెయిమ్ సెటిల్మెంట్. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ 99.70% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని అందిస్తుంది. ఇంకా ఎలిజిబుల్ క్లెయిముల కోసం 3 గంటల క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఈ నెంబర్లు మీరు కట్టిన ప్రీమియం వృధా కాదని చెప్పే నమ్మకాన్ని ఇస్తాయి. మూడోది డబ్బు తిరిగి పొందడం. ఈ ప్లాన్లో ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది, అదే స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్. మీకు పాలసీ అవసరం లేకపోతే మీరు కట్టిన 100% ప్రీమియంలు వెనక్కి పొందవచ్చు. ఇది దాదాపు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైఫ్ కవర్ లాంటిది. మీరు ఉద్యోగులైతే మొదటి సంవత్సరంలో 15% డిస్కౌంట్ పొందవచ్చు. మహిళలకైతే లైఫ్ టైం 15% డిస్కౌంట్ ఉంటుంది. మీ హ్యాపీ మనీ ఫ్రీక్వెన్సీని పెంచండి. ఈ ఒక్క యాక్షన్తో మీ భవిష్యత్తుపై కంట్రోల్ తెచ్చుకోండి. అండ్ మీరు చేయాల్సింది ఇక్కడ చాలా సింపుల్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే క్లిక్ చేసి మీ ఏజ్ అవసరాలకు అనుగుణంగా ఎంత ప్రీమియం అవుతుందో చెక్ చేసుకోండి. ఈ ప్లాన్ని కొనండి, మీ కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ని కల్పించండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నెక్స్ట్ పాయింట్లో మనం తెలుసుకోవాల్సింది ఎమోషనల్ క్లియరింగ్ టెక్నిక్స్. డబ్బు గురించి మీకుండే భయం, కోపం లేదా గిల్ట్ ఇవన్నీ మీ ఫ్రీక్వెన్సీని దించేస్తాయి. ఈ ఎమోషనల్ బ్లాక్స్ని తీసేస్తేనే హ్యాపీ మనీ మీ లైఫ్లోకి ఫ్లో అవుతుంది. ముందుగా ద అరిగాటో మనీ రిలీజ్. ఇది కెన్ హోండా చెప్పిన కోర్ టెక్నిక్. దీనివల్ల మన ఫియర్ అండ్ గిల్ట్ రిలీజ్ అవుతాయి. జాపనీస్ భాషలో అరిగాటో అంటే ధన్యవాదాలు అని అర్థం. కెన్ హోండా చెప్పిన ఈ టెక్నిక్ డబ్బుపై ఉండే నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. మీరెప్పుడైనా బిల్లు కడుతున్నప్పుడు లేదా ఎవరికైనా డబ్బు ఇస్తున్నప్పుడు ఆ డబ్బుకి థ్యాంక్స్ చెప్పి దాన్ని పంపండి. ఉదాహరణకి, మీరు ఇంటి అద్దె కడుతున్నారు, ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నందుకు ధన్యవాదాలు అని ఆ డబ్బుని పంపండి. మీరు రెంట్ కడుతున్నప్పుడు గిల్ట్తో కడుతున్నారనుకోండి, ఆ ఎమోషన్ మీ దగ్గర ఉండిపోతుంది. కానీ మీరు కృతజ్ఞతతో పంపినప్పుడు, గ్రాటిట్యూడ్తో పంపినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ నుంచి నెగిటివ్ ఎమోషన్ రిలీజ్ అయిపోతుంది. ఇది మీ డబ్బుపై ఉండే భయాన్ని తగ్గిస్తుంది. ఆ డబ్బు మంచికి ఖర్చయిందనే ఫీలింగ్ మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. నెక్స్ట్, ప్రాక్టీస్ రిలీజింగ్ గిల్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ బ్యాగేజ్. చాలామందికి డబ్బు లేకపోవడం లేదా డబ్బుని కోల్పోవడం వల్ల సెల్ఫ్ గిల్ట్ పెంచేసుకుంటారు. ఈ గిల్ట్ మీ ఫ్రీక్వెన్సీని చాలా దారుణంగా తగ్గించేస్తుంది. సో ప్రతిరోజు నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని మీరు గతంలో డబ్బు విషయంలో చేసిన తప్పులను గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత నేనప్పుడు బాగా చేయగలిగింది ఇంతే, నన్ను నేను ఇప్పుడు క్షమించుకుంటున్నాను, దానివల్ల నేను ఒక పాఠం నేర్చుకున్నాను అని మనస్ఫూర్తిగా మీతో మీరు చెప్పుకోండి. మీరు మీ గతాన్ని మార్చలేరు, కానీ మీ గతంపై మీకున్న ఎమోషన్ని మీరు మార్చవచ్చు. మీరు మిమ్మల్ని క్షమించుకున్నప్పుడే మీరు మళ్ళీ పాజిటివ్ ఫ్యూచర్ వైపు అడుగు వేయగలరు. సో ఇప్పుడు మనం నెగిటివ్ ఎమోషన్స్ని క్లియర్ చేసాం. ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ క్లియర్గా ఉంది. ఈ ఖాళీ ప్లేస్లో పాజిటివ్ అబండెన్స్ ఎమోషన్స్ని ఎలా నింపాలో మరియు హ్యాపీ మనీ ఫ్లోని ఎలా సృష్టించాలో తెలుసుకుందాం. కల్టివేటింగ్ హ్యాపీ మనీ ఫ్లో. మీరు డబ్బు కోసం కష్టపడటం ఆపి దాన్ని ఆకర్షించడం మొదలుపెట్టాలి. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ పాజిటివ్గా ఉంటే డబ్బు మీ లైఫ్లోకి ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. దీనికి ఈ 3 ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా డైలీ గ్రాటిట్యూడ్ జర్నలింగ్. మనీ ఫ్లో పెంచడానికి అత్యంత పవర్ఫుల్ ఎమోషన్ కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. మీరు మీ దగ్గరున్న డబ్బు గురించి సంతోషంగా ఉంటేనే మీ లైఫ్లోకి మరింత డబ్బు వస్తుంది. ప్రతిరోజు నిద్రపోయే ముందు లేదా ఉదయం లేచిన వెంటనే ఒక నోట్బుక్లో ఈరోజు నాకు డబ్బు ద్వారా లభించిన 3 సంతోషాల గురించి రాయండి. ఉదాహరణకి, నేను కట్టిన అద్దె వల్ల నా కుటుంబం ప్రొటెక్టివ్గా ఉంది, నాకు మంచి ఫుడ్ కొనుక్కునే అవకాశం ఉంది, ఇవన్నీ ఇచ్చినందుకు ఈ డబ్బుకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అని అనుకోండి. అది రాయండి. మీరు ప్రతి చిన్న ఖర్చులో, ప్రతి చిన్న ఆదాయంలో సంతోషాన్ని చూసినప్పుడు మీ బ్రెయిన్ నాకు అన్నీ ఉన్నాయి అనే అబండెన్స్ సిగ్నల్ని ఇస్తుంది. ఈ అబండెన్స్ ఫ్రీక్వెన్సీ మరింత హ్యాపీ మనీని అట్రాక్ట్ చేస్తుంది. రిసీవ్ మనీ విత్ ఇప్పై ఒగెంకి. ఇది కెన్ హోండా చెప్పిన జాయ్ఫుల్ రిసీవింగ్ ఆఫ్ మనీ. జాపనీస్ భాషలో ఇప్పై ఒగెంకి అంటే చాలా శక్తివంతంగా ఉండండి అని. అంటే డబ్బును సంతోషంతో, శక్తితో స్వీకరించండి. ఇది ఎలా? మీకు జీతం, క్యాష్ బ్యాక్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ పేమెంట్ వచ్చినప్పుడు దాన్ని మామూలుగా కాకుండా ధన్యవాదాలు, ఇంకా ఎక్కువగా రావాలి అని మనసులో అనుకుంటూ రిసీవ్ చేసుకోండి. మీరు ఆ డబ్బుని సంతోషంగా స్వీకరించినప్పుడు దానికి హ్యాపీ మనీ అనే లేబుల్ మీ మైండ్లో సబ్కాన్షియస్గా వేస్తారు. ఈ సంతోషకరమైన డబ్బు బయటకు వెళ్ళి తిరిగి ఎక్కువ సంతోషకరమైన డబ్బుని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. నెక్స్ట్, గివింగ్ విత్ జాయ్, సర్క్యులేటింగ్ హ్యాపీ ఎనర్జీ. డబ్బు ఫ్లో అనేది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, ఇవ్వడం కూడా. మీరు భయం లేదా గిల్ట్తో ఇచ్చే ప్రతి పైసా కూడా అన్హ్యాపీ మనీగా మారుతుంది.
మీరు చారిటీ చేసినప్పుడు లేదా ఎవరికైనా సహాయం చేయడానికి ఖర్చు చేసినప్పుడు ఈ డబ్బుతో ఇంకొకరి జీవితంలో సంతోషాన్ని పెంచుతున్నాను, దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని ఫీల్ అవ్వండి. మీరు ఏదైనా కొనేప్పుడు కూడా ఆ వ్యాపారికి మీ డబ్బు సంతోషాన్ని ఇస్తుంది అనుకోండి. నేను కొనే ఈ వస్తువు వల్ల నా లైఫ్లోకి మంచి జరుగుతుంది అని అనుకోండి. మీరిచ్చే ప్రతి రూపాయి సంతోషాన్ని పెంచుతుంది. మీరు డబ్బుని ఒక భారంగా కాకుండా మీకు సంతోషాన్నిచ్చే ఒక పార్ట్గా మీరు చూడటం మొదలు పెడతారు. సో ఇప్పుడు దాకా మనం హ్యాపీ మనీ ఫ్లో పెంచడం ఎలాగో చూసాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన పార్ట్ గురించి తెలుసుకుందాం. మన లైఫ్లోకి హ్యాపీ మనీ అస్సలు రాకుండా ఎలా ఆపాలి. డబ్బు అనేది మీ ఉద్యోగం లేదా మీరు చేసే ఖర్చుల ద్వారా ఈ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్లో మన ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకపోతే మొత్తం మనీ ఫ్లో అనేది దెబ్బతింటుంది. సో మనం చేయాలి దానికి ద ఎనర్జీ ఎక్స్చేంజ్ ఆడిట్. డబ్బు అనేది కేవలం కాగితం కాదు, అది ఎనర్జీ ఎక్స్చేంజ్ అని కెన్ హోండా చెప్పారు. ఈ ఎక్స్చేంజ్ సంతృప్తికరంగా సాటిస్ఫాక్టరీగా ఉండకపోతే ఆ డబ్బంతా అన్హ్యాపీ మనీగా మారుతుంది. అది మీ గిల్ట్ని ఇంకా పెంచుతుంది. మీరు డీల్ చేసే ప్రతి రూపాయి శుభప్రదంగా హ్యాపీగా ఉండాలి అంటే ఈ ఆడిట్ చేయండి. ద వాల్యూ ఫర్ వాల్యూ చెక్. మీరు డబ్బుని సంపాదించినప్పుడు లేదా ఖర్చు చేస్తున్నప్పుడు మీరు సమానమైన విలువని ఇస్తున్నారా లేదా పొందుతున్నారా అనేది చెక్ చేయండి. మీరు సంపాదించేటప్పుడు ఏం చూడాలంటే మీరు మీ శ్రమకు సమానమైన జీతం తీసుకుంటున్నారా, లేక మీరు తీసుకునే డబ్బు కంటే తక్కువ విలువ ఇస్తున్నారా, ఇలాంటి గిల్ట్ ఏమైనా ఫీల్ అవుతున్నారా అనేది ఒకసారి ఆలోచించండి. అలాగే మీరు ఖర్చు చేస్తున్నప్పుడు మీరు కొన్న వస్తువు నిజంగా ఆ డబ్బుకి తగిన సంతోషాన్ని లేదా ఉపయోగాన్ని ఇస్తుందా, లేదంటే మీరు ఒక భయం వల్ల లేకపోతే ఒక ఆందోళనతో ఈ డబ్బు అనేది ఖర్చు చేస్తున్నారా అనేది ఒకసారి చూడండి. మీకు ఏదైనా డబ్బు వస్తున్నప్పుడు లేదా మీరు డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు నేను ఈ ఎక్స్చేంజ్ పట్ల పూర్తిగా సంతోషంగా న్యాయంగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జవాబులో లేదు అని వస్తే మీరు ఆ ఎక్స్చేంజ్ని సరిదిద్దాలి. అంటే మీ సేవలకు ఎక్కువ విలువ ఇవ్వండి లేదా అనవసరమైన ఖర్చులను ఆపండి. నెక్స్ట్ మనం తెలుసుకుందాం గ్రాటిట్యూడ్ ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వెనుక కృతజ్ఞత ఉండాలి. ఇది హ్యాపీ మనీ ఫ్లోకి చాలా చాలా ముఖ్యం. డబ్బు వచ్చినప్పుడు, మీకు జీతం లేదా పేమెంట్ వచ్చినప్పుడు నాకు అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి. ఇది మీ మనసులో సంతోషాన్ని, అబండెన్స్ని, ఈ ఫీలింగ్ని పెంచుతుంది. డబ్బు వెళ్ళేటప్పుడు, మీరు బిల్లులు కట్టేటప్పుడు ఈ సేవని, వస్తువుల్ని నాకు అందించినందుకు థ్యాంక్స్, ధన్యవాదాలు అని చెప్పి డబ్బుని పంపండి. అప్పుడే ఆ డబ్బు బయటికి వెళ్ళినా మీ దగ్గర సంతోషాన్ని తిరిగి తీసుకొస్తుంది. ఈ ప్రాక్టీస్ ద్వారా మీ ఫైనాన్షియల్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది మరియు అన్హ్యాపీ మనీ మీ జీవితంలో స్థానం కోల్పోతుంది. అండ్ ఈ వీడియోలో చివరి ఫ్రేమ్వర్క్ ఇది చాలా ముఖ్యం. ఈ కొత్త హ్యాపీ మనీ మైండ్ సెట్ని మనం బయట ప్రపంచం నుంచి వచ్చే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఎలా కాపాడుకోవాలి. మనం ఇప్పుడు దాకా తీసుకొచ్చిన ఈ మార్పు స్థిరంగా పర్మనెంట్గా అలాగే ఉండాలంటే మనం దానికి రక్షణ కూడా కల్పించాలి. అదే మనం తెలుసుకోవాలి. ప్రొటెక్టింగ్ యువర్ వెల్త్ మైండ్ సెట్. మీరు మీ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని పెంచారు, కానీ ప్రపంచంలో భయాన్ని, ఆందోళనని పెంచే అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నిరంతరం న్యూస్ చూడటం లేదా ఇతరుల గెలుపుని చూసి అసూయపడటం. మీరు మీ వెల్తీ మైండ్ సెట్ను కాపాడుకోవాలంటే కొన్ని బౌండరీస్ని మీరు సెట్ చేసుకోవాల్సిందే. ది వెల్త్ బబుల్. మీరు మీ చుట్టూ ఒక వెల్త్ బబుల్ని సృష్టించుకోవాలి. ఈ బబుల్ లోపలికి భయాన్ని, నెగిటివిటీని రానివ్వకుండా మీరు చూసుకోవాలి. దీనికోసం మీరు చేయాల్సింది నెగిటివ్ న్యూస్ని చూడటం తగ్గించండి. డబ్బు నష్టాలు, రెసిషన్, ఆర్థిక మాంద్యం గురించి వచ్చే న్యూస్లు, ఆర్టికల్స్ను ఎక్కువగా చదవకండి. ఎంత అవసరం అంతవరకే చూడండి. అవి మీలో లేనిపోని భయాల్ని సృష్టిస్తాయి. అలాగే రెండోది అసూయని ఆపేయండి. సోషల్ మీడియాలో వేరే వాళ్ళు కొత్తగా కొన్న వాటిని చూసి పోల్చుకోవడం, కంపేర్ చేయడం మానేయండి. ప్రతి ఒక్కరికి వారి హ్యాపీ మనీ ఫ్లో ఉంటుందని గుర్తించండి. ఇది ఎందుకు పనిచేస్తుందంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగేది మీరే. బయట నెగిటివ్ ఫ్రీక్వెన్సీ మీపై ఎఫెక్ట్ చూపకుండా మీ ఆనందంపై మీరు పూర్తి కంట్రోల్ని సాధిస్తారు. నెక్స్ట్ ద మనీ మెడిటేషన్ ప్రాక్టీస్. రోజులో కనీసం ఒక్కసారైనా మీ డబ్బు ఫ్రీక్వెన్సీ రీసెట్ చేయడం చాలా ముఖ్యం. దీనికి ఒక చిన్న మెడిటేషన్ ఉంది. అండ్ ఈ మెడిటేషన్ ఎలా చేయాలి? ముందుగా 3 minutes కళ్ళు మూసుకుని కూర్చోండి. మీ శ్వాసపై మీరు దృష్టి పెట్టండి. నెక్స్ట్ విజువలైజ్ చేయండి. మీ చుట్టూ బంగారం లాంటి మెరిసే హ్యాపీ మనీ ఎనర్జీ ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి. ఒక వాటర్ ఫాల్స్ లాగా మీ పైన డబ్బు పడుతున్నట్టు ఊహించుకోండి. నెక్స్ట్ రిపీట్ చేయండి. నా లైఫ్లోకి డబ్బు సంతోషంతో వస్తుంది, సంతోషంతో బయటకు వెళ్తుంది. నేను దీనికి కృతజ్ఞుణ్ణి, దీనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను అనే మాటని రిపీట్ చేయండి. ఈ చిన్న ప్రాక్టీస్ మీ బ్రెయిన్ని డబ్బు అనేది ఒత్తిడి కాదు, సంతోషం అని నమ్మేలా చేస్తుంది. ఇలా రోజుకోసారి మీ ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకోవడం వల్ల పాత నెగిటివ్ అలవాట్లు తిరిగి రాకుండా ఆపుతుంది. చూశారు కదా,
ధనవంతులు అవ్వడం అనేది మీరు ఎంత కష్టపడ్డారు అనే దానిపై కాదు, అది డబ్బుకి సంబంధించిన మీ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ పాత భయాన్ని, గిల్ట్ని పట్టుకుని ఉన్నంతకాలం డబ్బు మీకు ఎంత వచ్చినా అది అన్హ్యాపీ మనీగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు మీ లైఫ్లోకి సంతోషాన్ని అలాగే కృతజ్ఞతని ఆహ్వానించడం నేర్చుకున్నారు. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూసిన తర్వాత మర్చిపోతే నేను గుర్తు చేస్తా విత్ ఏ క్విక్ రివిజన్. హ్యాపీ మనీ కోసం 5 టెక్నిక్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ముందుగా ఐడెంటిఫై, మీ మనీ స్టోరీని గుర్తించి మీ గిల్ట్ మరియు భయాన్ని పోషించే పాత నెగిటివ్ నమ్మకాల్ని, ఈ నెగిటివ్ బిలీఫ్స్ని ఆపండి. రెండోది క్లియరింగ్. ఇందులో మనం అరిగాటో మనీ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. డబ్బుపై ఉండే అపరాధ భావాన్ని, ఈ గిల్ట్ని వెంటనే విడుదల చేయండి. మిమ్మల్ని మీరు క్షమించడం నేర్చుకోండి. థర్డ్, కల్టివేటింగ్. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ద్వారా మీ దగ్గర ఉన్న డబ్బుకి సంతోషంగా థ్యాంక్స్ చెప్పి మరింత హ్యాపీ మనీని ఆకర్షించండి అని మనం తెలుసుకున్నాం. నాలుగోది ఆడిట్. ప్రతి ఎక్స్చేంజ్ని విలువకి విలువ, వాల్యూ ఫర్ వాల్యూ పద్ధతిలో తనిఖీ చేయండి, తెలుసుకోండి. అన్హ్యాపీ మనీని మీ సిస్టంలోకి రానివ్వకండి. చివరిగా ప్రొటెక్ట్. వెల్త్ బబుల్. ఈ బబుల్ని సెట్ చేసి సోషల్ మీడియా లేదా నెగిటివ్ న్యూస్ గురించి వచ్చే భయాన్ని మీ నుంచి కాపాడుకోండి. డబ్బు అనేది మీ బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. మీరు దాన్ని సంతోషంగా చూస్తే అది మీకు సంతోషకరమైన అవకాశాలని, హ్యాపీ ఆపర్చునిటీస్ని తీసుకొస్తుంది. అలా చూడకపోతే అంతా బ్యాడ్గానే ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీ లైఫ్లోకి హ్యాపీ మనీ ఫ్లో అవుతున్నందుకు ధన్యవాదాలు అని నమ్మండి. మీరు ఇది కనుక నమ్మితే కామెంట్స్లో కూడా చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్, దీని గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకసారి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.